పాట సంఖ్య 452. ఇంకొక పాటల పుస్తకంలో 449. ఈ పాట బాగా ప్రభు కృపను బట్టి చాలా బాగా పాడుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక తక్కువైపోయింది. దేవుడు సడన్గా గుర్తు చేశారు. అక్కడ ఏముందంటే, ప్రభు దయచేయి దీవెనలు బెరాకాలు అనే బదులు సియోనులో అనాలి. ఏమనాలి? ప్రభు దయచేయి నిత్య దీవెనలు సియోనులో చూతురు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ఈ పాట ద్వారా మనతోని. ఏ రీతిగా మన పక్షాన యుద్ధం చేస్తాడు, ఏ రీతిగా మనకు సాయం చేస్తాడని మనసులో ప్రేయర్ చేసుకొని పాడండి. నీ వ్యక్తిగతమైనటువంటిది పాట, అంటే నా వ్యక్తిగతమైనది, నీ వ్యక్తిగతమైనది. దేవుడు నీతో ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడు, ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు. పాటను కూడా గ్రహింపుతో పాడండి. దేవుడు స్పష్టంగా మాట్లాడు, హృదయం నెమ్మదినిస్తాడు. 452, 449, 4-5.